మా సినిమాని స్కూల్ లైఫ్ మూవీని ఆదరించి ప్రతి ఒక్కరు సినిమాని ముందుకు తీసుకెళ్లి సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కష్టాలు పడి ఈరోజు మీ ముందుకు టీజర్ని తీసుకొని వచ్చినాడు. బట్ ఏంటంటే కష్టం అంటే అసలు అంత కష్టపడినాడు. ప్రతిరోజు తన కష్టం నేను చూస్తున్నాను. ప్రతిరోజు సినిమాని మీరందరూ ఈ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు ఈ సినిమాని సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్తో సహా అందరూ ముందు మూవీ థియేటర్స్కి వెళ్ళేసి మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక్క వదిన ఎట్టాడుదంటే అన్న హైదరాబాద్లో షూటింగ్ తీసుకుంటానే, అదే డబ్బింగ్ వినే వదిన ఇద్దరిని పిల్లలను పెట్టుకొని మబ్బుకి ఇంట్లో ఉంటాను. ఇది వీళ్ళ ఇల్లు ఊరి బయట అయినా కానీ మబ్బుకు వదిన ఇద్దరిని పిల్లలు వేసుకొని ఇంట్లో వాకిలు వేసుకొని ఒకటే ఉంటాడు. ఎంత ధైర్యం అంటే మా వదినకు అంత ధైర్యం. తన కష్టం వెనక నేను సపోర్టింగ్ ఉండాలి, కంపల్సరీ సపోర్ట్ చేయాలి. నేను భయపడి చేసేగానే తను అక్కడ ఉండలేడు, ఈ సినిమా కూడా తీయలేడు. సో తనకి నేను ఎల్లప్పుడూ నా లైఫ్లో నా చావు వచ్చేంత వరకు నేను తనకి సపోర్ట్, తన వెనకలో ఉండి తను పుషప్ చేయడానికి. ఇలాంటి సినిమాలు ఇంకా మరెన్నో, ఇది ఒకటే కావచ్చు, ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నైనా కానీ తను ఉన్నంత వరకు సినిమాలు తీసి ప్రతి ఒక్కరికి మంచి కంటెంట్తో మూవీ చేయాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్ ముందుకు వస్తాము. ప్రతి ఒక్కరు మా సినిమాని ఆదరించండి. స్కూల్ లైఫ్ మూవీని ప్రతి ఒక్కరు ఆదరించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసి ప్రతి ఒక్కరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కూల్ లైఫ్ మూవీ అనేది మూవీ కాదు, అంత బాగా వచ్చిందండి. మహేష్ అని ఎంత కష్టపడ్డాడంటే సినిమా కోసం ప్రాణాలే పెట్టేశాడు. మీరందరూ ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు మీ సపోర్ట్ లేకుంటే ఏది అవ్వదు. ప్రతి ఒక్కరు చూస్తున్న మీడియా మిత్రులందరూ మా సినిమాకి సపోర్ట్ చేయాలి. అండ్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్కి కూడా ఈ వీడియో వెళ్ళేలా మీరు చేయండి. అండ్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్తేనే మన సినిమా హిట్ అవుతుంది. ఒక్కసారి సినిమా చూసిన తర్వాత ఈ మీడియాకి వచ్చి మేము మళ్ళీ మాట్లాడతాం సక్సెస్ మీట్లో. అంత బాగా వచ్చింది సినిమా. మహేష్ అని ఎంతో కష్టపడి తీశాడు. ప్రతి ఒక్కరు మీ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి మా సినిమాకు, మా పులివెందుల మహేష్ అనే సినిమాకు. అండ్ ప్రతి ఒక్కరు ఎంతో వందలాది మంది ఆర్టిస్టులు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అండ్ సినిమా ఏ ఆ పార్ట్లో కూడా నెగిటివ్ ఉండదు, ప్రతి ఒక్కటి పాజిటివ్గా ఉంటుంది. అంత బాగా